స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడానికి ముందు గాంధీ సిద్ధాంతాలపైన పెద్దగా నమ్మకం లేని వ్యక్తి తర్వాతి కాలంలో ఆయనకు ప్రియ శిష్యుడిగా ఎదిగారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ జైలుకెళితే దగ్గరుండి ఉద్యమాన్ని నడిపారు. ఆయన ప్రతి మాటలో అడుగులో భారతమాత దాస విముక్తి ఆలోచనలే. వ్యక్తులు సిద్ధాంతాల కంటే దేశానికి పెద్దపీట వేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్. గాంధీ నెహ్రూలతో సమానంగా స్వాతంత్రోద్యమాన్ని నడిపించిన చరిత్ర వల్లభాయ్ పటేల్ సొంతం. ప్రపంచంలో ప్రతి ఉద్యమం సమోన్నతమైన నాయకత్వాన్ని సృష్టించింది. మన దేశ స్వతంత్ర సమరంలో పుట్టిన అలాంటి నాయకుడే వల్లభాయ్ పటేల్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలోని సైనికుడి కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశమంతా స్వేచ్ఛ కోసం పోరాడుతుంటే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చోగలరా? ఆయన అలానే తెల్లదొరలపై పోరాటానికి ముందు కురికారు. మొదట్లో గాంధీ సిద్ధాంతాల్ని వ్యతిరేకించినా ఆయనకు ప్రియ శిష్యుడిగా మారారు. పటేల్ అంటే ఉరిమే ఉత్సాహం, ఉప్పొంగే దేశభక్తికి చిరునామాగా మారారు. వాదనలో చేయి తిరిగిన న్యాయవాదిగా జీవితం సాగిపోతున్న రోజుల్లో వల్లభాయ్ జీవితాన్ని స్వాతంత్ర్య సమరంలోకి లాక్కొచ్చిందా సంఘటన. 1917లో గుజరాత్లోని గోధ్రాలో కాంగ్రెస్కు అనుబంధంగా గుజరాత్ రాజకీయ సదస్సు జరిగింది. ఈ సభలోనే పటేల్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తర్వాత నెల రోజులకు ఆయన మహాత్ముడిని కలిశారు. అది పటేల్ జీవితాన్ని మార్చేసింది. గాంధీజీ ప్రోత్సాహంతో స్వతంత్ర సమరంలోకి దూకారు. పటేల్ చేపట్టిన బార్దోలి సత్యాగ్రహం చరిత్రలో నిలిచిపోయిన ఉద్యమం. 1917లో గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఎటు చూసినా ఆకలి చావులు, వాటికి తోడు ప్లేగు వ్యాధి. జనం పిట్టల్లా రాలిపోతున్నా పాలకులు పట్టించుకోలేదు. పన్నులు కట్టలేమన్న ప్రజల విజ్ఞాపనల్ని బుట్టదాఖలు చేశారు బ్రిటిష్ పాలకులు. ఆ అమానుషంపై ఉద్యమించాలన్న గాంధీజీ పిలుపును అందుకున్న పటేల్ సమరోత్సాహంతో కదిలారు. కాలినడకన గ్రామాలన్నీ తిరిగారు, రైతుల్ని కదిలించారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమనే స్థాయిలో చావో రేవోగా సాగిన నాటి సత్యాగ్రహంలో వేల గ్రామాల నుంచి కార్యకర్తలు సర్దార్ పటేల్ వెంట నడిచారు. జైళ్లకు వెళ్లారు. అణచివేతలు, ఆస్తులు, పంటలు, పశు సంపదను లాక్కోవడం వంటి దమనకాండ మధ్యన ప్రజలు వెన్నంటే నిలిచారు. 9 నెలలు దేశం మొత్తం ఆ ఉద్యమాన్ని చూస్తూనే ఉంది. చివరకు పోరాటం విజయం సాధించింది. వసూలు చేసిన పన్నులను తిరిగిచ్చిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అప్పట్నుంచే వల్లభాయ్ పటేల్ సర్దార్గా మారారు. తొలి విజయంతో గుజరాత్ కాంగ్రెస్కు అధ్యక్షుడయ్యారు. 1945 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. బార్దోలి ఉద్యమం తర్వాత క్షణం విశ్రమించలేదు. అన్నదాతల కష్టనష్టాలు తెలుసుకోవడం కోసం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. మహాత్ముడి అనుచరగణంలో కీలకంగా మారారు. 1928 సైమన్ కమిషన్పై పోరు నాటికి ఉద్యమ నేతల్లో నాయకుల్లో ఒకరయ్యారు. అలాంటి తరుణంలో తెల్లవారి లాఠీచార్జీలో పంజాబ్ బెబ్బులి లాలా లజపతిరాయ్ తీవ్రంగా గాయపడి మరణించడం, అనంతర పరిణామాలతో యావత్ దేశం శోకసంద్రమైంది. ఆవేశంతో రగిలింది. స్వతంత్ర కాంక్ష మరింత బలపడింది. 1929 డిసెంబర్ 31న జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్యం కోసం పిలుపునిచ్చేలా చేసింది. సంపూర్ణ స్వరాజ్య సాధనలో భాగంగా ఉప్పు చట్టాల్ని ఉల్లంఘించడంలో తిరుగుబాటుని తెలపాలి అనుకున్న బాపూజీ ఆ బాధ్యతలను సర్దార్ పటేల్కే అప్పగించారు. అహ్మదాబాద్ నుంచి దండి వరకు సాగే ఉప్పు సత్యాగ్రహ యాత్రకు మార్గనిర్దేశ బాధ్యతలిచ్చారు. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే పటేల్ సన్నాహక కార్యక్రమాలు గమనించిన బ్రిటిష్ పాలకులు ఆయన్ను మధ్యలోనే అటకాయించి అరెస్టు చేసి సబర్మతి జైలుకు తరలించారు. అయినా యాత్ర విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం 1931లో సర్దార్ పటేల్ కరాచీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, అదే ఏడాది గాంధీజీ
ఇంగ్లాండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరు కావడం, అవి విఫలం కావడంతో తిరిగి వచ్చిన గురు శిష్యులను ఎడవాడ జైలుకు పంపారు నాటి పాలకులు. నిర్బంధ సమయంలోనే తల్లి, అన్న విఠల్భాయ్లను పోగొట్టుకున్న మనోధైర్యం కోల్పోక ఉద్యమంలోనే కొనసాగారు పటేల్. దేశం కోసం ఆలోచన, గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితోనే పోరాడిన సర్దార్ అంది వచ్చిన ప్రధాని పదవిని తృణప్రాయంగా వదులుకున్నారని తెలిసింది చాలా కొద్ది మందికి. కానీ భారత జాతీయ కాంగ్రెస్లో 1946 మధ్య చోటు చేసుకున్న పరిణామాలు ఆ సంగతిని ఎప్పటికీ చరిత్రకు నివేదిస్తూనే ఉంటాయి. నాటి పార్టీ ఎన్నికల్లో గెలిచిన వారు అధ్యక్ష బాధ్యతలతో పాటు ప్రధాని అభ్యర్థిగాను నిలవాలన్నది ముందు అనుకున్న అంశం. ఆ ప్రకారమే ఎన్నికల్లో 15 ప్రదేశ్ కమిటీల్లో 12 పటేల్ పేరునే బలపరిచాయి. మిగిలిన 3 ఎవరి పేర్లను ప్రతిపాదించలేదు. అయినా తెర వెనుక సంఘటనల్ని సహృదయంతో అర్థం చేసుకున్న సర్దార్ ప్రధాని పదవి వదులుకున్నారు. ఈ భారతీయులకి స్వాతంత్రం అంటున్నారు, కానీ స్వాతంత్రం గనక ఒకసారి ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేరు. ఒకళ్ళలో ఒకళ్ళు కొట్టుకుంటూ తిరిగి మళ్ళీ దాస్యం వైపే వాళ్ళు మొగ్గు చూపుతారు అని విన్స్టన్ చర్చిల్ అన్న మాటని అది నిజం కాదు అని రుజువు చేయటం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ తను త్యాగం చేసి జవహర్లాల్ నెహ్రూయే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి అని కోరుకున్నాడు. తను ఆర్గ్యుమెంట్ చేస్తున్నటువంటి సమయంలో భార్య చనిపోయిందనే ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఏమాత్రం టెలిగ్రామ్ చూసుకొని పక్క పెట్టి తన యొక్క వాదనంతా వినిపించిన తర్వాత వెళ్తాడు. అంటే నిబ్బరమైన వ్యక్తి, అటువంటి స్వచ్ఛమైనటువంటి జాతీయ ఆత్మ గురించి తెలిసినటువంటి విశుద్ధమైన వ్యక్తి. ఇటువంటి మహానుభావుడి యొక్క పుట్టినరోజుని మనందరం కూడా రాష్ట్రీయ ఏకతా దివస్గా చేసుకోవడం మనందరం కూడా గర్వించాల్సిన విషయం. స్వతంత్ర భారత తొలి ప్రభుత్వంలో హోంమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వతంత్ర భారతానికి కొత్త రూపును కల్పించారు.